ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి డిఏ/డిఆర్ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018 నుండి 2021 మధ్య కాలానికి సంబంధించిన పెండింగ్ బకాయిల బిల్లులు ఇప్పుడు గ్రీన్ ఛానెల్‌లోకి చేరాయి. సాధారణంగా ఆర్థిక శాఖ ఒక బిల్లు గ్రీన్ ఛానెల్‌లోకి వెళ్ళిందంటే ఆ బిల్లుకు నిధులు విడుదలకు మార్గం సుగమమైందని అర్థం. అంటే చెల్లింపులు అతి త్వరలోనే జరగనున్నాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వివిధ సాంకేతిక మరియు ఆర్థిక కారణాల వల్ల ట్రెజరీలో నిలిచిపోయిన ఈ బిల్లులు ఇప్పుడు క్లియరెన్స్ దశకు చేరుకోవడం పెద్ద ఊరట ఇచ్చే అంశం. ఇక ప్రభుత్వ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ప్రభుత్వం మొత్తం 7 విడతలుగా చెల్లించేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఈ చెల్లింపులు ఏ విధంగా ఉండనున్నాయంటే మొదటి విడత 2018 జూలై నుండి 2019 ఏప్రిల్ వరకు, రెండవ విడత 2019 మే నుండి 2020 ఫిబ్రవరి వరకు, మూడో విడత 2020 మార్చి నుండి 2020 డిసెంబర్ వరకు, నాలుగో విడత 2019 జనవరి నుంచి అక్టోబర్ వరకు, ఐదో విడత 2019 నవంబర్ నుంచి 2020 ఆగస్టు వరకు, ఆరో విడత 2020 సెప్టెంబర్ నుంచి 2021 జూన్ వరకు. ఇక ఏడవ విడత వచ్చేసి 2020 జూలై నెలకు సంబంధించిన బకాయిలు. అలాగే ముఖ్యంగా 2003, 2006 మరియు 2023 టీఎస్ఎస్ బ్యాచ్‌లకు చెందిన ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు ఈ చెల్లింపులు ఆర్థికంగా పెద్ద ఊతం ఇవ్వనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం వీరికి దాదాపు 58,000 వరకు నిక్కార మొత్తం నేరుగా చేతికి వచ్చే అవకాశం ఉందని లెక్కలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో బిల్లులు సమర్పించినప్పటికీ రికవరీ లేదా ఇతర కారణాల వల్ల చెల్లింపులు ఆగిపోయిన వారికి కూడా ఆ మొత్తాలు తిరిగి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ట్రెజరీ విభాగం ఈ బిల్లులను పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రభుత్వం నుండి అధికారిక షెడ్యూల్ మరియు ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అయ్యే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పండగ సమయానికి ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.